యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి న తత్ క్వచిత్. వినడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ. దీని అర్థం చాలా సింపుల్. ఇక్కడ ఉన్న కథ మీకు ప్రపంచంలో ఎక్కడైనా దొరకొచ్చు, కాని ఇక్కడ లేని కథ మీకు మరెక్కడా దొరకదు. అంత గొప్పది మన మహాభారతం. పదండి, ఈ అద్భుతమైన గాథలోకి మనం ప్రయాణం చేద్దాం. మరి వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ కథ గురించి మనం ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇందులో అంత స్పెషల్ ఏముంది? ఈరోజు మనం అదే తెలుసుకోబోతున్నాం. మన కథ మొదలయ్యేదే హస్తినాపుర అనే ఒక గొప్ప రాజ్యంలో. పైకి ఎంతో వైభవంగా కనిపించినా ఆ రాజ్యం లోపల ఒక పెద్ద తుఫాను మొదలవడానికి సిద్ధంగా ఉంది. ఈ తుఫానికి కేంద్రం 2 కుటుంబాలు. ఒకవైపు పాండురాజు 5 కుమారులు పాండవులు, మరోవైపు వారి కజిన్స్ అంటే గుడ్డివాడైన రాజు ధృతరాష్ట్రుడి 100 మంది కుమారులు కౌరవులు. ధృతరాష్ట్రుడికి కళ్ళు మాత్రమే కాదు, మంచి చెడుల మధ్య తేగాను గుర్తించే మనసు కూడా గుడ్డిదేనేమో అనిపిస్తుంది. పాండవులు ధర్మం అనే ఒకే ఒక్క రూల్ ఫాలో అయ్యేవారు. ధర్మం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడూ సరైన దారిలో నడవడం. అందుకే ప్రజలందరూ వాళ్ళని ఎంతగానో ప్రేమించేవాళ్లు. కాని కౌరవులు, ముఖ్యంగా వాళ్లలో పెద్దవాడైన దుర్యోధనుడు దీనికి పూర్తి ఆపోజిట్. వాళ్లది అసూయ, అధికార దాహం, అంటే అధర్మం దారి. ఆ దారి ఎప్పుడూ వినాశనం వైపే తీసుకెళ్తుంది కదా. పాండవులలో ఒకడున్నాడు, అర్జునుడు. అతను మామూలు విలుకాడు కాదు, ఒక లెజెండ్. నీళ్లలో చేప నీడను చూసి దాని కంటికి బాణంతో గురిపెట్టగలడు. అంత గొప్ప స్కిల్ అతనిది. దుర్యోధనుడి అసూయకు అస్సలు హద్దుల్లేవు. పాండవులను అంతం చేయడానికి ఒక దారుణమైన ప్లాన్ వేశాడు. వాళ్లను లక్కతో కట్టిన ఇంట్లోకి పంపించి నిప్పంటించి చంపేయాలనుకున్నాడు. కాని పాండవులు చాలా తెలివైనవాళ్లు. ఆ ప్రమాదం నుండి చాకచక్యంగా తప్పించుకున్నారు. బలంతో ఓడించడం కుదరలేదు. కాల్చేయాలన్న ప్లాన్ ఫెయిల్ అయ్యింది. సరే, ఈసారి ఇంకా తెలివైన, ఇంకా మోసపూరితమైన ప్లాన్ వెయ్యాలి అనుకున్నారు కౌరవులు. అదే పాచికల ఆట. దుర్యోధనుడు తన జిత్తుల మారి మామ శకునితో కలిసి ధర్మరాజు యుధిష్ఠిరుడిని పాచికల ఆటకు పిలిచాడు. ఒక రాజుకు ఛాలెంజ్ని తిరస్కరించడం అవమానం. అందుకే ఇది ఒక ట్రాప్ అని తెలిసినా యుధిష్ఠిరుడు ఆడటానికి ఒప్పుకోక తప్పలేదు. ఇక ఆట మొదలైంది. శకుని వేసిన ప్రతి మోసపు పాచిక దొర్లుతో యుధిష్ఠిరుడు ఓడిపోతూనే ఉన్నాడు. ముందు తన నగలన్నీ పోయాయి. తరువాత తన రాజ్యం మొత్తం పోయింది. చివరికి ఒక్కొక్కరిగా తన సొంత తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. ఇక తన దగ్గర ఏమీ లేని సమయంలో చివరికి తమ ఉమ్మడి భార్య ద్రౌపదిని పందెంగా పెట్టాడు. ఆమెను కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన అవమానం, ఆ దుర్మార్గం చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేనిది. ఆ అవమానమే ఒక పెద్ద ప్రతీకార జ్వాలను రగిలించింది. పాచికల ఆట ముగిసింది. పాండవులు తమ రాజ్యాన్ని, గౌరవాన్ని, సర్వస్వాన్ని కోల్పోయారు. వాళ్లకి శిక్షగా అరణ్యవాసం విధించబడింది. ఒక్కరోజు కాదు, ఒక్క నెల కాదు, ఏకంగా 12 సంవత్సరాలు వాళ్లు అడవుల్లో కష్టాలు పడుతూ తమ హక్కును తిరిగి పొందే రోజుకోసం ఎదురుచూస్తూ గడిపారు. 12 సంవత్సరాల అరణ్యవాసం ముగిసింది. పాండవులు తిరిగి వచ్చి తమ రాజ్యాన్ని అడిగారు. శాంతిగా బ్రతకడానికి కేవలం 5 ఊళ్ళు ఇమ్మన్నారు. కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. దాంతో యుద్ధం తప్పనిసరి అయింది. అది మామూలు యుద్ధం కాదు, అది కురుక్షేత్ర మహాసంగ్రామం. యావత్ ప్రపంచమే రెండుగా విడిపోయి మంచికి చెడుకు మధ్య జరుగుతున్న ఒక భీకరమైన యుద్ధంలా మారిపోయింది. యుద్ధభూమిలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న సొంత బంధువుల్ని, గురువుల్ని చూసి ఆయుధం కింద పడేశాడు. వాళ్లతో ఎలా పోరాడాలి? అప్పుడు అతని సారథి అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. నీ పని ధర్మం కోసం పోరాడటం, గెలుపోటములు గురించి ఆలోచించకు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చెప్పాడు. 18 రోజులపాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఊహకందని రక్తపాతం. కాని చివరికి కృష్ణుడి మార్గదర్శకత్వంలో ధర్మానికి కట్టుబడిన పాండవులే గెలిచారు. కాని ఆ గెలుపులో సంతోషం లేదు. యుద్ధభూమి మొత్తం తమవాళ్ల శవాలతో నిండిపోయింది. విజయోత్సవాలు లేవు, కేవలం ఏడుపులు, శోకాలు మాత్రమే మిగిలాయి. అవును, యుధిష్ఠిరుడు మళ్లీ రాజు అయ్యాడు. కాని వితంతువులతో, అనాథలతో నిండిపోయిన ఒక రాజ్యాన్ని పాలించాల్సి వచ్చింది. ఆ కిరీటం ఇప్పుడు నెత్తిన ఒక పెద్ద బండరాయిలా అనిపించింది. సొంతవాళ్లతో చేసిన యుద్ధం తెచ్చిన దుఃఖం అంత బరువైనది. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది కదా.
సొంత కుటుంబం మీద యుద్ధం గెలవడమంటే నిజంగా గెలిచినట్టా లేకది వేరే రూపంలో వచ్చిన ఓటమా? అందుకే తమ పనులన్నీ పూర్తి చేశాక పాండవులు, ద్రౌపది అన్నీ వదిలేశారు. రాజ్యాన్ని, సింహాసనాన్ని అన్నీ వదిలేసి స్వర్గానికి తమ చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వాళ్ల కథ మనకు ఒక అద్భుతమైన విషయం నేర్పిస్తుంది. నిజమైన గెలుపు రాజ్యాలను జయించడం కాదు, ఎంత కష్టమైన దారిలో అయినా సరే మన ధర్మాన్ని వదలకుండా ఉండటమే నిజమైన గెలుపు.